అవును రాదు ఎపిసోడ్ బాగానే నచ్చాడు. థ్యాంక్స్ ఇంటికి ఎక్కడ నేను రాలేదు. నా పగ ఇక్కడికి వచ్చేలా చూసాను. ఇంటికి హీరోలో మాట్లాడుతున్నారు. అవునురా, హీరోలో ఉన్న నన్ను విరలు చేసింది నువ్వు చంద్ర. ఇంటికి ఇంకా ఉంటుంది శాంతగా అప్పుడు వచ్చారు. వచ్చినప్పుడు పెట్టింది కూడా బాబా గారికి గురించి నిజం తెలిస్తే విశాఖంగా అయిపోతుంది. ఏంటో నిజం నువ్వు కాదన్న నిజం. నిన్ను కాంట్రాక్ట్ వేదికలు తీసుకొచ్చి పెట్టారన్న నిజం. ఇది బాబా గారికి తెలిసిందంటే నీకే సంగతి ఏమవుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అంతే మంచి మార్చుకోరా గురుగారు. పంట వస్తే పెద్దగా మార్చుకోరు. చదవ మనసునే ఉంది అసలు మార్చుకోవచ్చు. అంతే కదా అంతే. అంటే ఒక నిమిషం టైం అవుతుంది. ఓడిపోయారు ఇది పబ్బటి వచ్చి వచ్చాడు ఎలా నా గురించి నిజంగా బాబా గారికి చెప్పేస్తానని ఎదురుస్తున్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, మనం చేయాల్సింది మొదలు కాదు. మరి రాకూడదు టైంలో రాకూడదు ప్లేస్కి వాడు వచ్చాడు. వాడు తిరిగిపోయి వాడు ఇక్కడ నుండి కదలకూడదు. ఇక్కడే ఉంటాడు. వాడిని తీసుకుంటాం. అలాగే అయ్యా రైట్ బాబా గారు పక్కన ఉన్నారు. కానీ జరిగినంత మొత్తం చెప్పాడు. మీరైతే బాగా తెగించాడురా. నమస్కారం కలిపేది ఏంటి ఆ ఫస్ట్ పెళ్లి సౌండ్ వచ్చింది. గురుగారు ఏంటి మీరు గురుగారు సార్ నేనే చెప్పండి చాక్లెట్ నేను వచ్చాను. లైట్లో జయప్రదాన్ని ఎదురుగా సార్ భాషజీ చచ్చిపోవా మా భాషలోనే చెప్పేసారా? మా బాబా గారు అయితే భాషలోనే చెప్పేసారా? అయ్యో నేను చంపలేదు. మీరు ఊరుకోండి కాసేపు. అయ్యో రీటా గారు ఇంత జరగాల్సిన పని చెప్పండి. ఇది చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మొక్కలు చూసి ఊరుకుంటారు. లేకపోతే ఇది ఇప్పుడు సరే బాబా గారు వచ్చే టైం బాబా గారు వచ్చే లోపల ఈ శవాన్ని సంప్రదించారు. ఏంటి మీరు అనేది శవానికి పిండ ప్రదానం చేయకుండా సముద్రాలు పడిస్తే ఆత్మ పోషిస్తుంది. సంపేసింది కాకుండా మళ్ళీ సాంప్రదాయం మాట్లాడుతుంది. అయ్యా రీటా గారు మీరు ఊరుకోండి. కాసేపు మీరు గురుగారు సాంప్రదాయం పక్కన పెట్టండి. మీరు చెప్పండి, నేను చెప్పండి. ముందు శవం తీసుకెళ్ళి సముద్రంలో పడుతుంది. ఏంటో ఇలా మాత్రం కేసులు వేసుకుంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను అనుకోలేదు. చారీ ఇంటికి కదా భాషలో ఇంకొకటి ఉన్నారా? గ్రామం చేసి ఆడవాడుతున్న ఊరుకొని గురుగారు అందుకే ఈ చదువుతో సంప్రదాయం ఆమెతో గుర్తున్నా అంటే ఈ చదువుతా అనమాట. నేను ఒక్కరు చాలా మన కమ్యూనిటీ ఏంటి, మనం ఏంటి, దాంట్లో నేను ఆ బూతులు ఏంటి, ముందు సేవను తీసుకున్నాను చెప్పండి. ముందు బూతులు ఆపేసి సేవను సాగలం పండి. ఇలా గురుగారు మీరు కాస్త కామ్గా ఉండండి. నా సేవను భాష బయట ఎక్కడ గురుగారు ఇదిగోరా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎక్కడ గురుగారు మీరు కనబడుతుందా? ఆత్మలందరికీ కనబడుతుంది. ఆత్మ కడుపుని కొనుగోలు ఆడపడలేదు కడుపులేదు కదండి.
ఎవరికి కనపడను, ఎవరికి వినబడి నీకు తప్ప. ఆ పేషెంట్కి నా పేరు ఇచ్చారండి, చంపింది నువ్వే కాబట్టి.